పార్సిగుట్ట సున్నంబట్టి అడ్వకేట్ బిరిడి సాయికుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ కోలాటాల ఆటపాటలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప్ గౌడ్, బిరిడి యశ్వంత్, మినీశ్వర్, బిరిడి మహేష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బిరిడి సాయి అధ్యక్షతన అందరూ ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము. అదేవిధంగా 9 రోజులు బతుకమ్మ సంబరాలు ప్రతిరోజు సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటాం. ఈరోజు సద్దల బతుకమ్మ కాబట్టి అందరము మహిళలము చేరి ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటాము. ప్రతిరోజు అమ్మవారి కుంకుమార్చన, నెక్స్ట్ అమ్మవారి పల్లకి సేవ, అదేవిధంగా అమ్మవారి అభిషేకము చాలా ఘనంగా భవానీ యూత్ వారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఊరేగింపు కూడా జరుగుతుంది. డీజే పర్మిషన్ ఇస్తే ఆ ఊరేగింపు కూడా ఘనంగా జరిపిస్తారు. నా పేరు రియా. హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ. మేము చాలా మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. దసరా చాలా మంచిగా ఆడుకుంటాము, పిల్లలము అందరము. ఏం ఆడుకుంటారు? దాండియానా బతుకమ్మ? దాండియా బతుకమ్మ రెండు. 9 days మొత్తం నవరాత్రిస్ అనేది చాలా బాగా జరుపుకుంటారా. ఈ నవరాత్రిస్ అనేది 9 days మేము మొత్తం అందరం కలిసిమెలిసి జరుపుకుంటాం. పూజలతోటి మొత్తం అర్చన, ఇవన్నీ కుంకుమ అర్చన, దాండియాస్, ఇట్లా పూజ అయిపోయాక దాండియాస్ ఆడడము ఇవన్నీ చేస్తాము. డీజే సాంగ్స్, మంచి రిచువల్స్ అయిన సాంగ్స్ పెట్టుకొని మేము డ్యాన్స్ చేస్తాం. అండ్ టుడే సద్దుల బతుకమ్మ, యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ ఆల్ టుగెదర్. వీఆర్ ఇప్పుడు మంచి దాండియా స్టిక్స్ తోటి ఆడుతున్నాం, పెద్దలతోటి కూడా ఆడుతున్నాం కాబట్టి వితౌట్ దాండియా ఆడుతున్నాము. ఇంకా చాలా ఆడాలి. థ్యాంక్ యూ. యూత్ అసోసియేషన్ వాళ్ళు చెప్పినండి. ఈ జయభవానీ యూత్ అసోసియేషన్ వాళ్ళు దివ్యమైన రూపాలతో అమ్మవారిని రోజుకో రూపంతో చేస్తారు. దాంతో మేము ఈ సద్దల బతుకమ్మ కూడా చాలా మంచిగా వైభవంగా కండక్ట్ చేస్తారు. దీంతో మేము సరదాగా గడుపుతాము. ఈ జై భవానీ యూత్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది. చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము ఇక్కడ 5th డే అమ్మవారి అలంకారం వచ్చేసి ఆ రోజు లక్ష్మీదేవి అలంకరణ. ఆ అమ్మవారు అలంకరణ రోజు ఘనంగా మేము ఊరేగింపు తీయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అందరూ భక్తులు అందరు ఇంట్లో నుంచి ఫ్యామిలీస్ పాల్గొనడం జరిగింది. ఆ ఊరేగింపుని ఘనంగా జరిపించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు కూడా ఇవాళ ఘనంగా జరగడం మీరు చూస్తున్నారు. అంతా ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేయాలని, ఇదే విధంగా మాకు సహకారం ఇవ్వాలని బస్తీవాసులు మొత్తము ఇంకా మేము ముందు మంచిగా ఘనంగా చేసుకుంటూ పోతామని మేము ఇదే కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క బస్తీవాసులు మాకు సహకరించడం జరుగుతుంది. అమ్మవారి ఊరేగింపు అయితే అద్భుతం అండి. మాకు అమ్మవారి ఊరేగింపు ఒక తిరుమలలో ఎలా అయితే అవుతుందో అంత విశేషంగా జరిగింది. అమ్మవారు ఆశీస్సులతోటి అంతా ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా ప్రతి ఒక్కళ్ళకి నెరవేరుతున్నాయి. అదేవిధంగా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి బియ్యం పోయడం జరుగుతుంది. చాలా మాకైతే చాలా మంచిగా ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళతో ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ తోటి మేము ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని తెలియజేస్తాం.